మాలిని మల్లి ఇద్దరూ కూడా రోడ్డు మీద అలా కలుసుకుంటారు. ఇక మాలిని అయితే మల్లితో ఇలా అంటూ ఉంటుంది. గౌతమే నా భర్తను చంపాడు. నా భర్తను చంపిన వాడిని నేను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, అరవింద్ని చంపింది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. వాడికి నేను జైలు శిక్ష పడేలా చేస్తాను. చిత్రహింసలు పడేలా చేస్తాను. అందుకే అదే ఎందుకు నిన్ను కూడా వదిలిపెట్టను. నా భర్త చనిపోవడానికి కారణం నీ భర్తే కదా. మీరిద్దరూ మనశ్శాంతిగా లేకుండా చేస్తాను. చూస్తూ ఉండు అని చెప్పి మాలిని అయితే మల్లికి చెప్తుంది. ఆ మాటలు విన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటక్క అలా అంటావు? నా భర్త ఏ పాపం చేశాడని అలా అంటావంటే నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గౌతమ్ నేను శిక్ష పడేలానే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి మాలిని అయితే కారులో వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న మల్లి అయితే అలా ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.